ఈరోజు వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్లో మధ్యలో మ్యాచ్ ఉంది. అయితే ఈరోజు మన హైదరాబాద్లోనే మ్యాచ్ ఉంది. హోమ్ టీమ్ అడ్వాన్స్ ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈరోజు ఏం జరుగుతుందో, వరుసగా 3 ఓటములు ఓడిపోవడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. 3 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. 2 మ్యాచ్ ఆర్సీబీ దగ్గర గెలవడం జరిగింది. అయితే మన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ 1 మ్యాచ్ తప్ప అన్ని బ్యాక్ టు బ్యాక్ ఓటమి పాలు అయ్యింది. అయితే ఈరోజు వచ్చేసి హోమ్ టీమ్ అడ్వాన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈరోజు వాళ్ళ టాప్ బ్యాటర్లైన హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అలాగే నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, అథర్వ టాటే వీళ్ళందరూ బౌలింగ్లో బ్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, ఆడమ్ జంపా, హర్షల్ పటేల్ బౌలింగ్లో రాణిస్తే మ్యాచ్ మనదే. మ్యాక్సిమం పవర్ ప్లేలో 3 వికెట్లు తీస్తే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవడానికి అవకాశం ఉంది. పోయిన 3 మ్యాచ్ల్లో 16 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేయడం జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ చాలా టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉంది మన ఎస్ఆర్హెచ్ టీం. అయితే గుజరాత్ టైటన్స్లో కూడా శుభన్ గిల్, తర్వాత సాయి సుదర్శన్ మంచి బ్యాటింగ్ ఉంది గుజరాత్ టైటన్స్. మన టీం గెలవడం ఓడడం ఈరోజు, ఎందుకంటే మన టీం కనీసం అంటే 7 మ్యాచెస్ విన్ అయితే ప్లే ఆఫ్స్కి పోతారు. అందువలన మన టీం 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్ విన్ కావాలి. 3 మ్యాచ్లు ఓడిపోయినా కూడా ఏం కాదు. రన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. 1.6+ ఉంది. రన్ రేట్ తక్కువ, చాలా తక్కువ ఉంది, మైనస్. అయితే గుజరాత్ టైటన్స్ టేబుల్లో 3 పొజిషన్లో ఉంది. అయితే ఈరోజు నాకు తెలిసి హెడ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వాళ్ళ ఓపెనర్స్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ హెడ్ నిలబడితే మ్యాచ్ ఈజీగా గెలవడం జరుగుతుంది. అయితే నా వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్